ఇక జూబ్లీహిల్స్ ఓటర్ దేవుళ్ళు కూడా మామూలు పబ్లికేనబ్బా. ఇవాళ ఏలుకు ఇంకంటుడే ఆల్చం. తెలంగాణలో ఉన్న అందరెట్లనో గాలుగిన అట్లనే. గా ముచ్చట్లు చెప్పుకునే ముంగట హెడ్లైన్స్. ఒడిసిన జూబ్లీహిల్స్ ఎలక్షన్, సర్వేలన్నీ జైగొట్టినాయి కాంగ్రెస్. అందేశ్రీ పాడే మోసిన సీఎం, కట్టిస్తారట ఓ స్మృతివనం. సికింద్రాబాద్ స్టేషన్ పనులు రువ్వడి, ఓపెనింగ్ కు పట్టేటట్టుంది ఏడాది. బీహార్లో రికార్డు పోలింగ్, ఎవరిదో మరి విన్నింగ్. ఢిల్లీలో బ్లాస్ట్ వెనకాల డాక్టర్, 12 మందిని మింగిన బాంబర్. జూబ్లీహిల్స్ 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 ఎక్కడదబ్బా, 2 నెలల కాంచేలి నెరి ఓ నెల సందైతే లీడర్లు కార్యకర్తలు పతొక్కలు జూబ్లీహిల్స్ పేరు దల్చుడే. తెలంగాణలో ఉన్న 118 నియోజకవర్గాలు ఒకెత్తు, ఇదొకెత్తు. ఓరాల్ కుమ్మరిచ్చుడు, గెలిస్తే ఏం చేసుడు చెప్పుడు, అవతలి పార్టీని ఎడ్డిచ్చుడు, ముఖ్యమైన లీడర్లంతా ప్రచారం చేసుడు ఓ చిన్నగా నడసలే. ఏ పార్టీకి ఎమ్మెల్యే సీట్ ఇస్తుండ్రో గానీ తగ్గఫర్ నడిచిందుల్లా. మరి ఇలా ఓట్ల కార్యం ఎట్లయిందో కూడా చూడాలి కదా. చలో కానీ ఎన్రీ. రైట్, జూబ్లీహిల్స్ లో ఓట్ల కార్యం ఒడిచింది. పొద్దుగాల 7 గంటలకెళ్లి మాపటిలు 6 గంటల దాకా ఏళ్ళకి ఇంకు రుద్దుకున్నారు. ఈలైనప్పుడు వచ్చి పగటిలు జరంతా పల్సగా పడ్డారు గానీ చల్లబడ్డాక చాలా మందే వచ్చిండ్రు. టైం కంటే ముందే లోపలికి పోయిన వాళ్ళకు అటెంక కూడా ఛాన్స్ ఇచ్చారు. రూల్స్ ప్రకారము ఆడోళ్ళు మగోళ్ళు పడసోళ్ళు లైన్ కట్టి ఉత్తమ ఓటర్లు అనిపించుకున్నారు. శాతగాని ముసలోళ్ళని ఇట్లా పయ్యల కుర్చీలో తీసుకొచ్చారు తక్లీవ్ కాకుండా. కొత్త ఓటాకు వచ్చిన వాళ్ళు ఒక ముర్చుడు కాదు, మేము కూడా ఎమ్మెల్యేని ఎన్నుకున్నామని. గట్లనే ఎవరన్నా సంటి పిల్లలతో వస్తే కానిస్టేబుల్ ఎత్తుకొని లోపలికి పంపినరు. సెంట్రల్ రకాడ సౌలతులు గిన మంచిగానే చేసిర్రు. కాంగ్రెస్ నవీన్ యాదవ్ సారు, బీఆర్ఎస్ సునీత మేడము, బీజేపీ దీపక్ రెడ్డి సారు ఎవరు సెంట్రల్ రా లోటేసి అందరయ్యాలని ఆవాజ్ ఇచ్చిర్రు. ఏడెత్త నడుస్తుందో తాపకోసారి వచ్చి చెకింగ్ చేసుకుంటా తిరిగిరు పొద్దుందాకా. సినిమా డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్లు గోపిచంద్, తనికెళ్ళ భరణి, ఐఏఎస్లు ఐపీఎస్లు సెలబ్రిటీలు వచ్చి ఇంకు రుద్దుకున్నారు. అయితే మీరు పైసలు వంచుతున్నారంటే మీరు పైసలు వంచుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు కారోళ్ళు ఆడాడ కీసులాడి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ సంఘానికి. అగో పార్టీ గుర్తుతోటి గులాబీ పార్టీ వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారు. ఈడ ఓటక్కు లేని 2 పార్టీ లీడర్లు నియోజకవర్గంలో తిరుగుతుంటే అదొక లొల్లి అయ్యింది. పోలీసులు కొందరి మీద కేసులు పెట్టిరు బాజాప్తా. ప్రతి ఒక్క సెంటర్ మీద డ్రోన్ కెమెరాలు తిప్పిరు. ఏడేం నడుస్తుందో చూస్తానికి. ఎలక్షన్లు ఇట్లా చేసుడు ఇదే ఫస్ట్ అట దేశం మొత్తంలో. 4 లక్షల మంది ఓటర్లుంటే సగం కంటే ఎక్కువ మందే ఓటేసిండ్రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పుట్టినాక ఇది 5వ ఎలక్షన్ అయితే మున్పు కంటే ఎక్కువ పోలింగ్ అయింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో 157 మంది ఓటేస్తే అదే రికార్డు ఇప్పటిదాకా. టైం వచ్చినాక మిషన్లకు బందోబస్తు తాళాలేసి పెట్టెలలో పెట్టి స్ట్రాంగ్ రూమ్ లకు తీసుకుపోయారు పోలీస్ బందోబస్తు తోటి. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇంకో 2 రోజులకు శుక్రవారం నాడు తెలుస్తుంది. అప్పటిదాకా నేను గెలుస్తానో లేదో అని లీడర్లకు నా ఓటు ఏమైతుందో అని పబ్లిక్ కూడా టెన్షన్ అయిపో. అయితే 10 గంటల సర్వేలు వస్తే అన్నిట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. మన V6 సర్వేలో కూడా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అవుతాడని వచ్చింది. గమ్మత్ ఏంటంటే మొన్నటిదాకా ఓడిపోతాడని చెప్పిన సర్వేలే ఇలా జైగొట్టిన వాళ్ళు. తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు, రాసినోళ్ళు, ఆడినోళ్ళు, పాడినోళ్ళు, పానాలిచ్చినోళ్ళు బొచ్చెడు మంది. ఎవ్వల తాకత్ను మించి వాళ్ళు లడాయిలకు దిగిండ్రు కాబట్టే మన రాష్ట్రం మనకొచ్చింది. మరి గసంటోళ్ళ మంచి చెడ్డలు చూడాల్సిన జిమ్మేదారి గవర్నమెంట్కు ఉంటుంది కదా. గరీబు కుటుంబంలో పుట్టి పశువులు కాసి తాపి మేస్త్రిగా పనిచేసి చదువుకొని అందేశ్రీ సారు తెలంగాణ కోసం ఎంత చేయాలనో అంత చేసిండుల్లా. కాలం చేయంగానే చరిత్ర ఆగిపోవద్దు కదా. అందుకే సర్కారోళ్ళు ముంగటబడి ఆఖరి కార్యం దగ్గరుండి చేసుడే కాదు, రేపటి తరానికి అందేశ్రీ సారు గొప్పతనం మెరుక చేసే పని పెట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర గీతం రాసినందుకు సర్కారిచ్చిన జాగల సర్కారిచ్చిన పైసలతోటి కడుతున్న సక్కదనాలు ఇంట్లకు సంబురంగా పోవాల్సిన అందశ్రీ సారు జీవం లేకుంటూ వచ్చిండు. వచ్చినోళ్ళంతా ఇదే మాట్లాడుకోబట్టిర్రు. సరిగ్గా 3 రోజుల కింద నేను ఫోన్ చేస్తే అన్న నేను చివరి దర్వాజా పెడుతున్నా, అందశ్రీ అన్న నేను ఈ ఇల్లు చూడాలని కోరుకున్నాడు, ఆ చివరి దర్వాజాను చూసిన ఇలా ఆ ఇల్లును చూసిన నిజంగా ఒక దుఃఖాన్ని మూట కట్టుకొని ఇక్కడి నుంచి పోతా ఉన్నా. గట్కేసర్ల కొత్తింటి కాంచి అంతిమయాత్ర శురు అయింది. ముంగట 500 మంది తీరొక్క కళాకారుల ఆటపాటలతో సాగింది. కవులు, రచయితలు, ఉద్యమకారులు మస్తు మంది వచ్చిండ్రు. మంత్రులు గిన ముంగట నడిచిండ్రు. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా పల్లె పాల వెళ్ళి. దింపుడు గల్లం కాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వచ్చిండు. అందశ్రీ అన్నకు నివాళులర్పించి ఇంటోళ్లను ఓదార్చిండు. అట్లనే పాడే మోసిండు. అన్నకు పాట నేర్పి మాట నేర్పి బతుకు బాట చూపిన తల్లి పల్లె నీకు వందనాలమ్మో, అందశ్రీ నీ గన్నా తల్లి నీకు వందనాలమ్మో. ఆడ మల్లోపారి దండేసి చెవుల పిలిచి పాలు పోసిండు సీఎం సారు. ఆఖరి కార్యం సర్కార్ తరపున చేస్తుర్రు కాబట్టి పోలీసులు గాల్లెగ్గాల్సిండ్రు. आराम करेगा, आराम कर, फिर से भरेगा, फिर बस आराम करेगा, आराम कर. అందశ్రీ సార్ ఆఖరి కార్యం అయ్యేదానికి అన్నే ఉన్నాడు. పల్లె నీకు వందనాలమ్మో, అందశ్రీ నీ గన్నా తల్లి నీకు వందనాలమ్మో. పసల కాపరి రాష్ట్ర గీతం రాసే లెవెల్కి ఎదిగిండు కాబట్టి అందశ్రీ సార్ పేరు ఎల్లకాలం ఉండేటట్టు చూస్తామని మాటిచ్చిండు రేవంత్ రెడ్డి సారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి దీని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మాయమైపోయినడమ్మా మా అందశ్రీ, మరుపురాని రూపమేనమ్మా మా అందశ్రీ. దయచేసి వినండి. రైలు నెంబర్ 12740 సికింద్రాబాద్ నుంచి వరంగల్, విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లవలసిన గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. Your attention please. Train number 67764 push-pull fast passenger from Secunderabad to Kajipeta junction is now ready to leave from platform number 4. कृपया ध्यान दीजिए. गाड़ी संख्या 1227 हैदराबाद से विशाखापट्टनम जाने वाली गोदावरी सुपर फास्ट एक्सप्रेस 1 नंबर प्लेटफॉर्म से रवाना होने का तैयार है. ఏంది వార్త చెప్పక రైల్వే అనౌన్స్మెంట్ చెప్తుందని పరిశాన్ అవుతుండ్రా? ఇది రైల్ స్టేషన్ ముచ్చట్నేనుల్లా. డిజైన్ మస్తుందిలే. ఏ బయటి దేశంలోనో అనుకునేరు మన సికింద్రాబాద్ రైల్ స్టేషనే. హౌ గింత ముద్దుగా చూడబోతున్నాం. 150 ఏండ్ల కింద కట్టిన పాత బంగ్లాను గూలగొట్టి కొత్తది కట్టే పనులు రువ్వడి మీద నడుస్తున్నాయుల్లా. 800 కోట్లు ఖర్చు పెట్టి 1 నెంబర్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ సౌత్ బేస్మెంట్, మల్టీ లెవెల్ పార్కింగ్, కాజిపేట దిక్కు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు ఒడిచినాయి కూడా. దినం 180 బండ్లు, ఏం తక్కువ 2 లక్షల మంది వస్తుంటే రేపు ఇంకో 70,000 మంది రావచ్చునట. 26 లిఫ్టులు, 32 బెల్ట్ మెట్లు పెడతాన్రు. రైల్ కోసం ఏటింగ్ చేసే హాలే 3 ఎకరాలు ఉంటదంటే సుడుర్రిగా. మళ్ళా పెద్ద క్యాంటీను, పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు, ఎండ పలకల కరెంటీ. గా పనులు ఎందాకొచ్చినాయో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ అరుసుకొని ఇంకో ఏడాదిలా మొత్తం కంప్లీట్ చేస్తే ప్రధానమంత్రి మోడీ సార్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తాడట. 2026 జనవరి సంక్రాంతికి పూర్తి చేయాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే సంక్రాంతి నుంచే పూజలు మొదలై మల్లన్న ఉత్సవాలు ఉగాది వరకు జరుగుతాయి. కానీ ఇంత పెద్ద పని నడుస్తున్నా ఇటు ప్యాసింజర్లకు అటు రైలు బండ్లకు గింత తక్లీఫ్ లేదబ్బా. ట్రాకులు, సిగ్నలు, పనులు ఏది అది నడుస్తూనే ఉంది. ఇప్పటికైతే గింతే. పనులు దగ్గర పడ్డాక మల్లోపారి చెప్పుకుందాం తీయుర్రి.
ఓటు వజ్రాయుధం. 18 ఏళ్లు నిండిన ప్రతొక్కరు ఓటరుగా నమోదు చేసుకొని విధిగా ఓటేయాలి. ఓటును అమ్ముకోకు, ప్రశ్నించే హక్కును కోల్పోకు. ఎందుకు ఓటేయాలని ఊకుంటే 5 ఏళ్లు నోరు మూసుకొనే ఉండాలి. ఓటేస్తానికి 5 నిమిషాలు లైన్లో నిలబడటానికి బద్దకిస్తే ప్రజాస్వామ్యం పక్కతోవ తొక్కుతుంది. ఓటు మీకొక వరం, వదులుకోవద్దు. ఓటు మీదైన స్వరం, మౌనంగా ఉండొద్దు. గీసొంటి సుద్దులు ఎన్ని చెప్పినా పోయేటోళ్ళు పోతారు, పోనోళ్ళు పోరు గాని ఇది జూబ్లీహిల్స్ ముచ్చట కాదుల్లో, బీహార్ కహానీ. ఏమో అనుకున్నా మీ తాబాక్ బీహార్ వాళ్ళు బిర్రు మీదనే ఉన్నారు. ఓట్ల మత్తడి దుంకిచ్చిర్రు. మళ్ళా ఎన్నరు రానంత మంది వచ్చి రికార్డు కొట్టేసిండ్రు. 3,70,00,000 మందికి ఓటు హక్కు ఉన్నది. మొన్ననే 121 సీట్లకు ఓట్లు పెడితే ఇవాళ 122 సీట్లకు మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకునే కార్యం ఒడిచింది. ఓటేస్తున్న దాంట్లో సగానికంటే ఎక్కువ మంది 30 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నోళ్లే. పడుసోళ్ళు మహిళలు తక్కువనే ఉన్నారు. ఇక ఇప్పటిదాకా నడిమిట్లో ఒకేడు తప్పించి 25 ఏళ్ల కాంచెల్లి సీఎం కుర్చీలో ఊకున్నాడు జేడీయూ నితీష్ కుమార్ సారు. ఈ తాపకు బీజేపీ తోటి దోస్తానా మళ్ళొక పవర్ ఇస్తే బీహార్ హాలత్ మారుస్తామని. అటురోకు ఆర్జేడీ కాంగ్రెస్ ఒక గ్రూపు రాష్ట్రాన్ని నాగం చేస్తున్నారు. మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏలువాడు అంటేందో చూపిస్తామని బగ్గనే ప్రచారం చేసిండ్రు. ఓట్ల దొంగతనం భాగవతం బయటేస్తే అదొక రచ్చ అయ్యింది. ఇక దేశంలో ఎన్నో పార్టీలకు సలహాలు ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ సార్ పెట్టిన జన్ సూరజ్ పార్టీ నడిమిట్లా రాష్ట్రంలో ఉన్న 7.5 కోట్ల మంది ఎవరిని కోరుకుంటున్నారో, ఏ పార్టీకి అధికారం ఇస్తున్నారో తెలవాలంటే ఈ శుక్రవారం దాకా ఆగవలసిందే. ఏమొన్న గాలని పిలిస్తే ఏమంత మంచిగా చేయలే. మొత్తం కారం కారం చుట్టాలు ముఖం పట్టుకొని అడగబట్టే. ఇంట్లో 4 కంటే అవుతుంది కానీ గంత మందికి చేయాలంటే నాతోనేమవుతుంది బిడ్డ? నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కాక. గుండు గుత్త మాట్లాడమంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. టేస్ట్కి అయితే డోకానే లేదు. ఇగో గిట్లా చెప్తుంటారు. బర్త్డేలైనా, పెళ్లిళ్ళైనా, ఇంకే దావత్లైనా మొదలు దేవులాడేది వంట మాస్టర్లనే కదా మరి. అటు కూరగాయలు, ఇటు తుణుకలు, అక్కలు గోసుడు, అన్నలు గంటది. ఇప్పుడు ఎవరైనా గిట్లనే వండుతారు. దీనికే తీన్మర్ల చూపియాలనా అనేరు మనోళ్ళు. తోపు వంట మాస్టర్లు. మళ్ళా మటను, చికెను, బిర్యానీ, తలకాయ, బోటి, కూరగాయల భోజనం, స్వీట్లు ప్రతొక్కటి ఖతర్నాక్ వండుతారని పేరు సంపాదించారు. అంతేకాదు జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ లో 50 మందికి మీదనే చెయ్యి తిరిగిన వంటగాళ్ళు ఉన్నారు. మా బాపులు 6 అన్నదమ్ములు. వాళ్ళు చిన్నప్పుడు దొరగారుల దగ్గరలో ఉండి చిన్నగా వంటలు చేసేది ఉండే. అలా కొడుకులము మేము 10-20 మందిమి. నారాయణ అనేటైన వెనకట జమీందార్కు కమ్మగొండి పెట్టి పేరు పోయిండు. అటెనక 6 అన్నదమ్ములు ఊర్లో పక్కూర్లో వంటలు చేస్తానికి పోయేదట. చేతి కిందికి పనులు కావాలి కదా, అట్లా కొందరిని ఎంట పెట్టుకపోయిండ్రు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు, మనవలు, కడమలు అందరితోటి తిమ్మాపూర్ తీరొక్క వంటగాళ్లకు ఫేమస్ అయింది. చుట్టుముట్టూర్లే కాదు జిల్లాలు సుత దాటింది మనోళ్ళ వంటాసన గుమగుమలు. దాదాపు నేను ఒక 50-60 ఫంక్షన్లకు తెప్పించిన. చాలా బ్రహ్మాండంగా కనుతాడు ఆయన వంట. ఇప్పటి వరకు ఎన్నడూ కూడా ఫెయిల్ కాలేదు. బిడ్డ పెళ్లికి తిమ్మాపూర్ నుంచి తోలుకొచ్చుకున్నాం. వంటలు బాగా చేసిండ్రు. ఇంకా వేరే ఊరోళ్ళకి కూడా చెప్పినాము. వస్తారు, తింటారు, పోతారు. అబ్బా ఎవలండి రూల్లా కమ్మగున్నాయనే మాటే కదా ఇంకిన్ని ఆర్డర్లు తెచ్చేది. ఉప్పు, కారం, ఎచ్చం, మాల్ మసాలాలు కుదరాలి, టేస్ట్ మంచిగా ఉండాలి. అట్లా అందరితోటి కాదు మరి. మహారాష్ట్ర వరకు పోతాం. హైదరాబాద్ వచ్చిన, బొంబాయి వచ్చిన, ఎక్కడికైనా పోవాల్సిందిగా వంట వచ్చినప్పుడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కాకపోతే 10 మంది నచ్చినా నచ్చకపోయినా ఒక ఇద్దరైనా మాకు నచ్చింది బాగా అని కడుపు నిండా తిన్నామని చెప్తే మాకు సంతోషం అనిపిస్తుంది. ఎంతమంది కొంటున్నాం, ఏం వండుతున్నాం అనే దాన్ని బట్టి రేటు 5,000 కంచి 10,000. ఊర్లో 1-2 వంటగాళ్ళు ఉండు మామూలే గాని ఫ్యామిలీలకు గంట తిప్పుతున్నాయి కాబట్టి తిమ్మాపూర్ తీన్మార్లకు వచ్చిందన్నట్టు. పోరలు బడిలుండాలి, భక్తులు గుడిలుండాలి, కార్మికులు కంపెనీలుండాలి, సాఫ్ట్వేర్లు ఆఫీసులలో ఉండాలి, రోగులు డాక్టర్లు దవాఖాన్లుండాలి, కండక్టర్లు బస్సులుండాలి, రైతులు పొలంలుండాలి, పెద్ద మనుషులు ఇంటి పట్టునుండాలి, పబ్లిక్ ఊర్లుండాలి, చేపలు చెర్లుండాలి, పక్షులు చెట్ల మీద ఉండాలి, అట్లనే జీవాలు అడవిలుండాలి. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ నిమ్మలంగా ఉంటే ఏ తిప్పలా ఉండదు. అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు పోతేనే పరిశాన్ ఉంటుంది. ఇంతకు ఎవరు ఎటు పోయినరు, ఎటొచ్చిండ్రు అని అంటారా? చూడండిగా.
ఓ కొడుకో చిరుత పులులు గుట్ట మీద ఎట్లా తిరుగుతున్నాయో. నారాయణపేట జిల్లా పేదిరిపాడు తండా గుట్టల అడ్డా పెట్టినాయి తల్లి చిరుత 2-3 పిల్ల చిరుతలు. ఆగో ఎట్నుంచొచ్చి అందుకుంటాయోనని పబ్లిక్ అంతా గుంపులుగా రోడ్ల మీదకి వచ్చిండ్రు. రాత్రిపూట అయితే ఇంట్లోకెళ్ళి బయటికి రావాలంటేనే గజ్జుమంటున్నారు. సార్ మా తాన్న చిరుత పులులున్నాయి జరొచ్చి పట్టుకపోనరని ఆఫీసర్లకు ఫోన్ కొట్టంగా బయటికి వెళ్ళకుండ్రని ధైర్యం చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకు ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు అయితే దీనికి బాధ్యులు ఎవరు సార్? ఈ యొక్క పులులకు ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళని పట్టుకొని ఎక్కడైనా తీసుకొని వెళ్ళగలరంటని మేము కోరుకుంటున్నాం. 3-4 months నుంచి పులులు వస్తున్నాయి. నైట్ టైం కూడా రోడ్ల పోటీ మేము రన్నింగ్ చేసుకుంటా ఉంటాం మార్నింగ్ టైం. దాని వల్ల కూడా మేము రన్నింగ్ పోవడం కూడా బంద్ చేసినాము. సిద్దిపేట జిల్లా గొడుగుపల్లి కాడ సుత ఓ చిరుతగానొచ్చింది. ఆ నడుమ మహబూబ్ నగర్ వీరన్నపేటల 3 నెలలు 3 షెర్ల నీళ్లు దాగిచ్చిన చిరుతలు ఇప్పుడేమో నారాయణపేట జిల్లా పేదిరిపాడు తండోళ్లను పరేషాన్ చేయబట్టే. అంటే కోపంగాని అడవులు నరికేసుకుంటా పోతే జీవరాశి ఊర్ల మీదకి రాకుంటే ఏడుకొస్తాయి ఉల్లా. మనం వాటి జాగలకు పోతే అవి మన జాగలకు వస్తున్నాయా? ఇప్పుడు మనం ఏదైనా చెప్తే ఇంటర్ అనుల్లా, అదే సినిమా యాక్టర్లు చెప్తే ఇంట్రెస్టింగ్ ఇంటారు. గందుకే పండ్ల పొడి, బుర్షులు, షాంపూలు, సబ్బుల కాంచెల్లి కూల్ డ్రింకులు, మందు బ్రాండ్ల దాకా వాళ్ళతోనే యాడ్లు చేపించి పబ్లిక్లకు ఇడిస్తే ఎగబడి చూస్తారాయే. అబ్బా మా హీరో తాగేది గిదే అని అభిమానులు మురుసుకుంటదా అవుతారు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ మరి మనం చెప్తున్నది వాళ్ళ మంచి చెడు కానీ జిర్రంతనన్న ఆలోచన చెయ్యాలి కదా. గట్ల చేయనందుకే ఇగో గిట్లయింది. సప్పుడు లేదనుకున్న బెట్టింగ్ యాప్ కేసు మళ్ళా ముంగట్టుకొచ్చిందుల్లా. హీరో విజయ్ దేవరకొండ సార్ ను విచారణకు పిలిచింది సిఐడి. మందిని ఆగం చేసే గా యాప్లకు పబ్లిసిటీ చేయొద్దని తెలియదా? యాక్టింగ్ కు ఎంత తీసుకున్నావు, ఆ పైసలు ఎట్లొచ్చినాయి అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లేసిండ్రట ఆఫీసర్లు. లేలే నేను రూల్స్ ప్రకారమే పోయినా, నేను పబ్లిసిటీ చేసిన గేమింగ్ యాప్ తెలంగాణలో ఓపెన్ కాదని చెప్పిండట హీరో. మల్లోపారి గిసొంటి యాడ్ల తెరువునని మాటిచ్చిండట. ఇదే కేసులా ఓ పారి ఈడీ ఎంక్వైరీకి పిలిస్తే కూడా సేమ్ ఇట్లనే చెప్పిండు. అయితే ఇయాలనే ప్రకాష్ రాజ్ సార్సుత రావాలని నోటీసులు ఇస్తే డుమ్మా కొట్టిండు. ఇక బిగ్ బాస్ కు అయిన సిరియన్ మంతు సిఐడి విచారణకొచ్చింది. బెట్టింగ్ యాప్లకు పబ్లిసిటీ చేసినందుకు పైసలు వస్తాయి కదా, 3 బ్యూటీ ట్రీట్మెంట్ దవాఖాన్లు పెట్టిందట. గిసొంటోళ్ళు 29 మంది ఉంటే నోటీసులు ఇచ్చి అటు ఈడీ ఇటు సిఐడి వరుస పెట్టి విలుసుడు, ఇంటర్వ్యూలు తీసుకొని వంపుడు నడుస్తుంది. అండ్లా చాలా మంది యూట్యూబర్లే. వాళ్ళదేం పోయింది, ముత్తమంత షేప్ యాక్టింగ్ చేసి పైసలు తీసుకొని అవతల పడతారు. అర్రే బెట్టింగ్ యాప్ల తోటి మస్తు కమాయించొచ్చని మనోళ్ళు ఆశకు పోయి ఆగం కాబట్టిరి. కంపెనోళ్ళు మంచిగానే ఉన్నారు, యాక్టింగ్ చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. నడిమిట్ల నష్టమయ్యేది మనకే. జరాగ్గాసంటి వాటి తెరువు ఓకుర్రియా. ఉప్పు తింటే బీపీ, కారం తింటే అల్సర్, తీపి తింటే షుగర్. చక్కగా భోజనం చేస్తానికి కూడా కుదరని జమానా మరి. ఏ ఇంట్లో చూసినా ఒక్కల్లో 2 పక్కా ఉంటారు పేషెంట్లు. చెరుకుగడ రసం తీసేసి పిప్పి తిన్నట్టు తాకట్లేని తిండి తింటున్నాం. పూటకు మందు గోళీలు మింగి బతుకుతున్నాం మరి. పల్లెలలో కూడా అంతే. అయితే అన్నం తినుడు తక్కువ, జొన్న మక్క రొట్టె తినుడు ఎక్కువ. ఇంటి సుట్టే కూరగాయలు వండించుడు, పొద్దుమాపు ఎల్లిగడ్డ కారం గుమ్ముడు. కామారెడ్డి జిల్లా రాజమ్మ తండాల ఇంటింటికి గిదే తిండట మరి. అప్పట్ల రాజమ్మ అనే అవ్వ ఇడికొస్తే అటెంకా 20 కుటుంబాలైనాయట. అవ్వ పేరు మీదనే ఊరైంది. ఉల్లిగడ్డ వితౌట్ ఆయిల్ తోటి అట్టిగా కారం దంచుకొని తింటే అది చట్నీ లాగా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. గరం రొట్టెల పైన చాలా హెల్తీగా ఉంటుంది. మాకు అది కూరగాయలు చాలా తక్కువ. గంజి తాగుతాము, గంజి, గట్క, జావా మా తాతలు ముత్తాతల నుంచి తిన్న అవే వాడతాం మేము ఇప్పటికి కూడా. ఊర్లా ఎవ్వరికి సుతా బీపీ షుగర్ అంటే ఏందో తెలియదట. కరోనా టైంలా గా వైరస్ అందరిని అమ్ముకుంటే ఈ ఊరి పొలిమేరలకే రాలేదట. మసాలా తిండి ఇప్పుడు అవును ఉండే 200 300 ఆ పెండ మీదనే పండుడు. ఇప్పుడైతే మొలక పుట్టంగానే మసాలా. అప్పటి నుంచి రోగాలు అయినాయి. పప్పులే కొనుడు మేము. పప్పులు ఉప్పులు ఇవే తప్ప నూనె తప్ప వేరేది ఏం కొనుడు లేదు. అన్ని ఇంటి ఇప్పుడు మిగతా తాతలు తండ్రులు ఇప్పటి పిల్లలు సుతా వెనకటి తిండేనట. బిర్యానీ తిన్నోళ్ళు రిచ్ అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు అది తింటే మన హెల్త్ పాడవుతుందని వాళ్ళకి తెలియదు. ఊర్లా బండ్ల మోత తక్కువ, ఫోన్ల తలకాయలు పెట్టుడు తక్కువ. పొద్దంతా వ్యవసాయం పనులు పొద్దుముఖంగానే ఇంత తిని పండుడు.
చక్కటి వాతావరణం, మంచి తిండి, మంచి గాలి, పచ్చదనం నడుము ఉన్నారు కాబట్టి రాజమ్మ తండ పబ్లిక్ రాజా లెక్కున్నట్టున్నారు పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. నమస్తే.